వచ్చిన అందరికీ వందనాలు. మంచిది. కూటమి ఏర్పాటు చేసుకున్న అమ్మాయి రాణి గురించి మనం ప్రార్థన చేశాం. అదే లక్ష్మీపురంలో పరిచర్య చేస్తున్న లతా గారి గురించి చేశాం. అదే సంఘంలో సతీష్ అన్న బిడ్డ మరి హాస్పిటల్లో ఉన్నాడు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. స్వస్థత కలగటం కోసం నేను ప్రార్థన చేశాను. మీరు కూడా మరి అవకాశాన్ని బట్టి చేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అమ్మాయి మంజులాని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. తనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యాలను బట్టి స్తోత్రాలు. జరగబోయే దినాల్లోన్నిట్లో కూడా బిడ్డకు దీర్ఘాయుష్ దేవుడు అనుగ్రహించును గాక. ఈ సందర్భంగా ఎక్కువ కాలం బ్రతికే మార్గం ఉందా లేదా, ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలని వాక్యం చెబుతుంది అన్న అంశాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే కూటమి ఏర్పాటు చేసుకున్న ఇద్దరికి ప్లస్ పుట్టినరోజు జరుపుకున్న అమ్మాయికి కూడా ఎక్కువ కాలం బ్రతకాలని దేవుడు వారికి దీర్ఘాయుష్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వాక్యాన్ని నేను చెబుతా ఉన్నాను. వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా మనం నడుచుకుంటే అందరం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం. అటు ధన్యతను దేవుడు మనందరికీ దయచేయునుగాక. మన ఆయుష్ ఆరోగ్యములు యోగక్షేమాలు మన చేతుల్లో మాత్రము లేవు, దేవుని వశములోనే ఉన్నాయి అని వాక్యం తెలియచేస్తూ ఉంది. కీర్తనల గ్రంథంలో 31వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. కాలగతులు అంటే సమస్తం మన బ్రతుకు దినాలు, మనం జీవించే విధానము అన్నీ కూడా దేవుని వశములోనే ఉన్నాయి. ఆ కాలాన్ని దేవుడు పెంచగలడు, దేవుడు తగ్గించగలడు. అమ్మా సిరి తల్లి వందనాలు. ఇన్ను ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఏమి చెయ్యాలని వాక్యం చెప్తుంది అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మన ఆయుష్ ఆరోగ్యాలు యోగక్షేమాలు మన వశంలో లేవు, అవి దేవుని వశంలోనే ఉన్నాయని కీర్తనకారుడు దావీదు స్తుతించినట్టుగా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఒక ప్రార్థన మనం వింటాం. 119వ కీర్తనలో 17వ వచనం, నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము అని కీర్తనకారుడు వేడుకున్నాడు. మనం బ్రతకాలంటే దేవుని దయ కావాల్సిందే. దేవుని దయ లేకుండా మనం భూమి మీద బ్రతికి బట్ట కట్టలేం అన్నది వాస్తవము. ఎందుకంటే సంవత్సరం అనే దయా కిరీటము దేవుడిచ్చే దయే అన్నది కూడా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుడిచ్చిన దయా కిరీటం మనందరికీ, ప్రత్యేకంగా మంజులకు కూడా దేవుని దయా కిరీటం ఈరోజు అమ్మాయికి ధరింపచేశాడు. అది దేవుడిచ్చేది, అది దేవుని దయతో కలిగేది అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దయ చూపితే మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. అవును, ఆయన దయ ఎంతకాలం ఉంటుందో కూడా రాయబడి ఉంది. మన ఆయుష్కాలం అంతా ఆయన దయ నిలిచి ఉంటుంది. దేవుడు సొలొమోనుతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటారు? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూద్దాం. లాస్ట్లో, నా ఆజ్ఞలను గైకొనే ఎడల నువ్వు బ్రతుకుదువు అని దేవుడు చెప్పాడు. దేవుడు సొలొమోనుతో చెప్పాడు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలని. బతుకుతావు అంటే అందరూ బతుకుతారు, కానీ ఎక్కువ కాలం బ్రతకాలంటే నువ్వేం చేయాలంటే నా ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావని దేవుడు చెప్పాడు.
కాబట్టి ఎక్కువ కాలం బ్రతకాలని అనుకున్న వాళ్ళు ఏం చేయాలన్నది మీకు అర్థమైంది అనుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. రాజుల మొదటి గ్రంథంలో చూస్తాం ఈ మాటలు. 3వ అధ్యాయం 10వ వచనం. తనకు జ్ఞానం కావాలని సొలొమోను మనవి చేశాడు. దేవునికి అది అనుకూలమైంది. ఎందుకంటే శత్రువులు ప్రాణం అడగలేదు, దీర్ఘాయుష్ అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానం కావాలన్నాడు. కాబట్టి దేవుడికి సంతోషం వేసింది. ఆ మాట చెబుతున్నాడు సొలొమోనుకి. చదువమ్మ. దీర్ఘాయుష్ అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువుల ప్రాణము అడగలేదు. న్యాయముగా తీర్పు తీర్చడానికి కావలసిన జ్ఞానం అడిగావు. బాగుంది, మంచిది. స్వార్థం లేని అడిగావు. ఇలాగ అడిగావు కాబట్టి నీ ప్రార్థన నేను విన్నాను, ఆలకించాను అన్నాడు. కాబట్టి జ్ఞాన వివేకముల గల హృదయాన్ని నీకు ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. అది అయిపోయింది. కానీ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు దేవుడు మరలా. కాదు, ఖండించదు. నువ్వు అడగకపోయినా ఇవ్వాలని నా మనసు కనిపిస్తుంది. నువ్వు అడగలేదు, జ్ఞానమే అడిగావు, జ్ఞానం ఇస్తున్నాను. అయితే ఐశ్వర్యం అడగకపోయినా, ఘనత అడగకపోయినా నాకు ఇవ్వాలనిపిస్తుంది. ఏం చేయాలి? చదువమ్మ. నా మార్గములో నడిచి నేను నియమించిన ధర్మమంతటి చొప్పున నువ్వు నడిచి వాటిని గైకొంటే అప్పుడు నీకు దీర్ఘాయుషిస్తా, ఎక్కువ కాలం బ్రతికేలా చేస్తా అన్నాడు దేవుడు. చెప్పాడు చెప్పలేదా? చెప్పాడు. ఆ రోజు సొలొమోనుకి ఏమో కానీ ఈరోజు మనతో కూడా చెబుతున్న మాట అది. మనం దైవికంగా నడిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన సంవత్సరం. చాలామంది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్న సంవత్సరం. అందుకని దైవికంగా జీవించటం నేర్చుకోండి. అందుకే ప్రత్యేకంగా దేవుని ప్రేరేపణ బట్టి యొక్క వాక్యాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు ప్రవక్త ద్వారాగా దేవుడు రాయించిన మాట ఏమిటంటే 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, పాపం వల్ల మరణం వస్తుంది, చనిపోతారు. కాబట్టి నువ్వు పాపము చేయొద్దు అని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు, కాబట్టి ఆ హెచ్చరింపు మాట విని పాపము చేయకుండా దిద్దుకుంటే, సరి చేసుకుంటే వాడు బతుకుతాడు. తప్పనిసరిగా బతుకుతాడు, తిరుగు లేకుండా బతుకుతాడు. లేదు, దిద్దుకోలేదా చనిపోతాడు. సరి చేసుకోలేదా ముందుగానే, దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ముందుగానే చనిపోయే అవకాశం ఉంది. ఎలాంటి వారు అన్న విషయం కూడా నేను చెబుతా. ఇందులో ఇదొకటి. దేవుడు వాక్యము ద్వారా హెచ్చరిక చేసినా కూడా సరి చేసుకోకపోతే బ్రతకటం కష్టం. ఏమ్మా, 18వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 9వ వచనం. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, యథార్థంగా ఉండి దేవుని కట్టడలు విధులు గైకొంటే వాడు బతుకుతాడు, లేకపోతే బ్రతకటం కష్టం. దేవుడు ఎవరు బ్రతుకుతారో, ఎవరు బ్రతకరో, ఎవరు ఆయుష్ తగ్గించబడుతుందో, ఎవరు ఆయుష్ పెంచబడుతుందో కూడా వాక్యములో రాయించి ఉంచాడు మన కోసం. అది ఆయనకి తెలుసు కాబట్టి
అంటే అన్ని కాలాల్లో ఉండే దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండే దేవుడు. కాలాలు మారినా దేవుడు మారడు, మారని మార్పు లేని దేవుడు, అన్ని కాలముల్లో సజీవుడుగా ఉన్న దేవుడు మనం నమ్మిన దేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా తెలియచేస్తున్నట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. 20వ అధ్యాయం 11 చదవండి. అక్కడే వారికి నా కట్టడలను నా విధులను వారికి అనుగ్రహించాను. ఎవరైనా సరే వాటిని అనుసరిస్తే, వాటిని బట్టి అనుసరించిన విధానాన్ని బట్టి ఆయుష్ లేకపోయినా సరే ఆయుష్ పెంచబడు, వాడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఎలా కలుగుతుందో దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమ్మా గమనించండి. ఇంకా ఆమోసు గారి ద్వారాగా చిన్న ప్రవక్తల్లో ఒక ఆయన ఆమోసు గారు 5వ అధ్యాయం 4వ వచనం. ఈయన పశువుల కాపరే కానీ దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి. మేడి పళ్ళు ఏరుకుంటా ఉండేవాడు. మీ అందరికీ తెలుసు, గతంలో మనం నేర్చుకున్నాం. చాలా అయిందిలే. 5:4. దేవుడు తన ప్రజలకు చెప్పిన మాట ఏమిటంటే, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాం. ఎందుకంటే ఆయన వశువులో ఉంది. దీర్ఘాయుషు ఇచ్చేది ఆయన. ఆయన అంటే లెక్కపత్రం లేకుండా, భయభక్తులు లేకుండా జీవిస్తే ఎలా బ్రతుకుతాం? బ్రతకం. అందుకని దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతారు అని చెప్పాడు. 14వ వచనంలో కూడా చదువుదాం. ఇంకో మాట చెప్పాడు, గొప్ప మాట. కీడు విడిచి మేలు చెయ్యండి, అప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతారు. మీ ఆయుష్ కన్నా ఎక్కువ కాలం మీరు బ్రతకాలంటే ఎవరికి కీడు చేయొద్దు, మేలు చెయ్యండి చేతైనంత వరకే. లేకపోతే మౌనంగా ఉండం కానీ నీ మూలంగా ఎవరికి కీడు అన్నది జరగకూడదు. నీ మూలంగా కీడు జరిగిందంటే నీ ఆయుష్ తగ్గిపోయినట్లే. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. దీనికి ఇంకో వివరణ కావాలంటే మీకు కొంచెం నేను చెబుతాను. అయితే మధ్యలో ఒక మాట గుర్తు చేస్తాను. ఏబు గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట. నరులు ఆయుష్ కాలము పరిమితి ఉంది, ఇంత అంతని. ఉందా లేదా? పరిమితి ఉంది. వాటి నెల, వాటి సంఖ్య అది ఎవరికి తెలియదు, దేవుడికే తెలుసు. మించజాలని సంఖ్యను దేవుడు నరుల కొరకు నియమించాడు. ఎక్కువ ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకని దేవుడు కుదించాడు కదా. మా అందులో మీకు చెప్పాను కదా, మొదటిలో 969 సంవత్సరాలు, సుమారుగా 1000 సంవత్సరాలు మెతుషెలా బ్రతికాడు. అందరూ పాపం చేస్తున్నారు, ఘోరం అయిపోతుంది. నరుల తలంపులన్నీ అంతా బలత్కారంతో నిండి ఉండటాన్ని బట్టి నోవహు టైంలో 120 సంవత్సరాలు చేశాడు. మోషే కాలం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు కుదించాడు. 70 సంవత్సరాలు ఇంకా ఉంటే ఒక 10 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసకరమైనటువంటిదే. చెవులు వినపడక, కళ్ళు కనపడక, కాళ్ళు కండెలు పట్టి, నరాలు సహకరించక అన్ని బిగుసుకుపోయి, ఇది పరిస్థితి. ఎందుకంటే దేవుడు కంట్రోల్ చేసుకొచ్చాడు. ఎక్కువ ఇచ్చినా కూడా వారు దానిని దైవ భయముతో బ్రతక ఇచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి లెక్కలేనితనముగా భావిస్తున్నారు. అందుకని దేవుడు ఆయుష్ను తగ్గించుకుంటూ వచ్చాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమ్మా, హిజ్కియా గారు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు చూచి ప్రార్థన అంగీకరించి
స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆయుష్ పెంచాడా పెంచలేదా? పెంచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతడు కన్నీటి ప్రార్థన చేశాడు. కాబట్టి తన్ను తాను తగ్గించుకొని ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఆయుష్ పొడిగించే అవకాశము కలుగుతుంది. ఆ సత్యము హిజ్కియా ద్వారా మనం చూస్తాం. దావీదు ఆయుష్ చాలా అల్పమైనది. గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి గొర్రెల భాష మాట్లాడాడు. కొంత సమయంలో నా ఆయుష్ బెత్తెడంతా అన్నాడు. బెత్తెడ పెద్దదమ్మా. గొర్రె తోక బెత్తెడు అంటారు కదా, అది నా ఆయుష్ కాలము బెత్తెడు. 39వ అధ్యాయంలో ఉంది మాటలు మీరు చూస్తే. నా ఆయుష్ చాలా అల్పమైనది. అయ్యా చెప్పు. బెత్తెడంతే నా ఆయుష్ కాలం, బెత్తెడంతే. కానీ దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ను పెంచి దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఏమ్మా, నిండు వృద్ధాప్యం దాకా. ఏమ్మా, మోషే తర్వాత దావీదు, మోషే కన్నా ముందు. మోషే తర్వాత దీర్ఘాయుష్ అంటే అంత 70. దావీదు బ్రతికింది 70 సంవత్సరాలే. అయితే ముసలివాడయ్యాడు. 30 సంవత్సరాల్లో రాజ్యానికి వచ్చాడు. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. యెరూషలేములో, హెబ్రోన్లో చేశాడు. 3.5 సంవత్సరాలు అక్కడ చేశాడు. 30 సంవత్సరాల ఏమ్మా, సరే, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యెషై కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజు అయ్యుండెను. అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలెను. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణించెను. అప్పుడు 70 సంవత్సరాలకి ముసలితనం వచ్చేసింది. 30 అమ్మ చదువు అంటే 6 నెలలు అక్కడ ఎక్కువ చేశాడు. అంటే అప్పుడైనా 70 సంవత్సరాలు 6 నెలలు. యెరూషలేము 33, హెబ్రోనులో 7 సంవత్సరాలు 6 నెలలు. 6 నెలలు ఇక్కడ లెక్కల్లోకి తీసుకోలేదు. నేను రెండోసారి రాసినప్పుడు 6 నెలలు దేవుందని. మనం అంటే 5 తర్వాత అయితే ₹1 కలుపుతాం లెక్కలు. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. అదేలేమ్మా, చాలా దావీదు చేశాడు. అంతా ఆయుష్ పొడిగించటానికి కారణము ప్రార్థనే. 21వ సంవత్సరంలో 21వ అధ్యాయంలో కీర్తన 4వ వచనంలో ప్రార్థన చేశాడు. ఆయుష్ ఇమ్మని వరం అడిగాడు. అందుకని బెత్తెడంతా మూరంత అయింది. బెత్తెడంత ఆయుష్ మూరంత చేశాడు దేవుడు దావీదు జీవితంలో. ప్రార్థన కదా, ఇష్టానుసారుడైన జీవితం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చటం, దేవుని స్తుతించటం, ప్రార్థించటం అన్న ఈ దావీదుకున్న గొప్ప గుణాలు. దాన్ని బట్టి దేవుడు అతనికి ఆయుష్ పొడిగించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఒక కీర్తనలో ఒక ఆయన గురించి రాస్తాడు. కీర్తన, దుఃఖము చేత ప్రాణము సొక్కిపోయిన. అక్కడ 102వ కీర్తన ఎవరు రాశారు చూడు. నీ మాట నా మాట ఎందుకు కాదనాలి? మళ్ళీ మా అన్నయ్య నా మాట కాదన్నాడు అనుకోండి. మా అమ్మాయి
అది ఎవరు రాశారో చూడరాడా. 102వ కీర్తన. దుఃఖము చేత ప్రాణము చొక్కిన వాడు చేసిన ప్రార్థన ఈ కీర్తన. పేరుందమ్మా, మనకెందుకు మరి లేనప్పుడు. 24వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన, నా దేవ నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. అంటే ఆయనకి ఎంత ఆయుష్కాలం ఉంటుందో అంతకాలం బ్రతకని అయ్యా, అంతకన్నా ముందు మాత్రం తీసుకెళ్ళొద్దు అని ప్రార్థన చేశాడు. దుఃఖంలో ఉన్నా సరే, ఎందుకు ఈ బతుకునైనా ఈ దుఃఖం ఎంత అతను నాకెందుకు, తొందరగా తీసుకెళ్ళి అల్లా. నా ఆయుష్ ఎంతకాలమో ప్రభువా నువ్వు రాసావు కదా, అంతకాలం బ్రతకని చాలు నాకు, అంతకన్నా ముందు తీసుకెళ్ళొద్దు అన్నాడు కదా. అంతే అంతే, మంచిదమ్మా. వాక్యం చాలా నేర్చుకోవాలి మనం. ఎన్నాళ్ళు నేర్చుకున్నా అది చాలా నేర్చుకోవాల్సి ఉంది. కాదు, ఏ రోజు వాక్యములో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో మనకు తెలియదు. ఎందుకంటే ఇదే వాక్యం కోసం ఇంతకుముందు చెప్పుంటే నేను ఆ వేళ చెప్పు ఉండను. ఇప్పుడు ఆ నడిపింపు వేరు, ఈ నడిపింపు వేరు. మళ్ళీ ఇదే వాక్యం ఇంకోసారి చెప్పినా ఈ నడిపింపు రాదు, పొరపాట్లు కూడా. ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా చెప్పాలో, సభల్లో ఎక్కడ చెబుతాం, మీటింగుల్లో ఎక్కడ చెబుతాం, గృహకూటాల్లో ఏం చెబుతాం, ప్రతి దానికి వ్యత్యాసం ఉంటుంది, మీరు గమనించగలిగితే. అమ్మా సరే, ఎవరివి ముందుగా కాలము కన్నా ముందుగా తీసుకెళ్ళబడతవి అన్న విషయంలో కూడా ఒక వాక్య భాగాన్ని చెబుతాను మీకు అర్థం అవటానికి. ప్రసంగి గ్రంథం 7:17. దుర్మార్గ పనులు ఎక్కువగా చేసేవాళ్ళు, బుద్ధి లేకుండా తిరిగేవాళ్ళు వారి కాలానికి ముందుగానే చనిపోతారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం కన్నా ముందే పాట పాడాల్సి వస్తుంది పరదేశమని. ఎందుకు జరగదమ్మా, నీకు తెలుసు నాకు తెలుసు, మనమే నిమిత్తందంతా. మనకి ఎంతవరకు తెలుసురా? దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు, మారతారేమో అని. ఇప్పుడు బతికిన మనమందరం, నేనే నువ్వైనా ఎవరు అయినా సరే, పెద్ద గొప్పవాడు నీతిమంతులు అని మారేమో. మనకన్నా పెద్ద పెద్ద భక్తులు పోయారు. ఏమో యసన్ గారు బాగాలేదా, ఇబ్రోన్ సంఘం భక్సింగ్ గారు బాగాలేదా, మన రుస్తువులువా? ఇంకా మనం సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో, దిద్దుకోవాల్సిన ఉన్నాయేమో, దిద్దుకుంటాను అవకాశం ఇస్తున్నాడు. గొప్పవాళ్ళమని కాదు. శ్రీదేవి పోవాలా? శ్రీదేవి కన్నా అందగాలం మనం ఇక్కడ. పాటగాళ్ళు పోలా, పాటగాళ్ళు ఎంతమంది పోలా. అందుకని మనకు తెలియదమ్మా అది. 55 కీర్తనలో కూడా ఒక మాట చదువుదాం, 23వ వచనం. అవును, నిజమేనా? కొంచెం కిందకి కుడి పక్కన పేజీ పైన టాపులో ఉంటుంది. కింద భాగం ఇంకా రక్తాపరాధములు, వంచకులు, అది రక్తాపరాధం చేసేవాళ్ళు, ఎదుటి వాళ్ళని వంచన చేసేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వబడిన ఆయుష్కాలములో సగం కాలం కూడా బ్రతకలేరు. క్లియర్ అయిందా? అది అందుకని ఎవరిని వంచన చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు. ఏమో కావాలని ముందుగానే కొనిపోబడొద్దు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే, యోధా ఎంత గొప్పోడు, యోధా గోత్రం ఎంత గొప్పది. యోధా కొడుకు ఏరు, పెద్ద కొడుకు జ్యేష్ఠుడు ఏరు, అతడు చేసిన పని చెడ్డగా ఉంటే దేవుడు చంపేశాడు. ఫోన్ చేశాడు, చంపేశాడు. మీరు చూడండి, 38వ అధ్యాయం ఉంటుంది ఆదికాండంలో, చూడండి తర్వాత అయినా.
తామారు మామగారు. ఉమ్, యోధ. ఉమ్, యాకోబు లేయాకు పుట్టిన 4 కొడుకు. ఆ, మొదటోడు రూబేను, రెండోవాడు మూడోవాడు లేవి. రెండో కొడుకు చెప్పరా అంటే లేవి అంటావు. షిమ్యోన్, రూబేను, షిమ్యోను, లేవి, యూద. నాలుగోవాడు. సరే, ఇంక మళ్ళీ అడ్డలొద్దులే మనం. ఏమ్మా, ఇంకా భయభక్తులు కలిగి ఉంటే ఆయుష్ పొడిగించబడుతుంది. సొలొమోను రాశాడు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. భయభక్తులు కలవారు దీర్ఘాయుషుకు కారణం. మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందు దేవుడు ఆయుష్ పొడిగిస్తాడు. భక్తి తగ్గిందా ఆయుష్ కూడా తగ్గినట్లే. కాబట్టి మన బట్టే, మన ప్రవర్తన బట్టి ఏదైనా దేవుడికి కావాలని ఏది చేయడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. అది ఇంకొక ప్రశ్న, అనేక సంవత్సరములు బతకగోరువాడు ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? దేవుడు సలహా చెప్పటానికి అడుగుతున్నాడు. జీవనికి కొంచెం కడుపు నొప్పి అంటే పాస్టర్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అందుకనే వాళ్ళు లేరు, ఇంకా రాలేదు. మాకు తెలిసిన డాక్టర్ గారు లేరు అన్నారు. కొత్త దగ్గరికి వెళ్ళారు. మనకు తెలిసిన అయితే అయ్యగారు అని ముందుకు పంపుతారు. ముందుగా ఎంతమంది ఉన్నా ముందుకు తీసుకెళ్ళి అయ్యగారు వచ్చాడు అని పంపుతారు. ఇప్పుడు కొత్త వాళ్ళు దగ్గరికి వెళ్ళారు. అందుకు నన్ను చూస్తే ఏమైనా ఉండేది కానీ మరి ఆలస్యమైంది. ఈ సంగతి చెప్పి వాడు బయలుదేరాడు. వాళ్ళ అమ్మ 9 బయలుదేరుతాడంటలా. వాడు బయలుదేరాడు. కడుపు నొప్పి అంట ఏడరా అంటే ఆసుపత్రికి వెళ్ళారా అన్న. అంతే, నాన్న బయలుదేరా అన్నాడు. ఇంకేం చెబుతా, అది వచ్చేసారు కూడా. సరే, మంచిది. అమ్మ 34వ కీర్తన రా అమ్మ, చదువుతుంది తెలుసు కాబట్టి 12వ వచనం చూడండి. ఎక్కువ కాలం ఏమ్మా, అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? వాడేం చేయాలి? మొదటిది, చెడ్డ మాటలు పలకూడదు. 2, నాలుకతో కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకోవాలి. తర్వాత కీడు చేయటం మానాలి, మేలు చేయాలి. సమాధానం వెంట గొడవలు పెట్టకూడదు, తగాదాలు పెట్టకూడదు, సమాధానంగా ఉండాలి. సరే, మీకు అర్థమైందా? ఇంకో మాట చెబుతా. 37వ కీర్తన 7 చదువు, దాని 9 చదువు. ఏం చేయాలి? కీడు చేస్తే ఇక అంతే, నిర్మూలమే. స్మాష్. లెక్చరర్ గారు చెప్పాను. నాకు చేయదుగా అమ్మ, ఇప్పుడు చెబుతున్నావు. నిజం, నేను మొన్న ప్రార్థన చేస్తుంటే నాకు ఈ వాక్యం చూపించాడు. నీకు దీని తర్వాత నెంబర్ కూడా పెట్టే, నీకు పెట్టానుది. అంటే 27వ వచనం పెట్టే, నీకు 9వ వచనం పెట్టడానికి మనసు రాలా. అందుకని 27 పెట్టా. చదువమ్మ. కీడు మాంతే మాత్రం మేలు చేయి, నిలుస్తావు, బతుకుతావు, ఎక్కువ కాలం బతుకుతావు. కాబట్టి 9, 27 చాయిస్ ఇస్ యువర్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చేయండిరా. అది
ఎవరికి కీడు తలపెట్టమాకండమ్మా. ఆ? దేవుని కృప పొందినటువంటి సౌలు గారు ఏమ్మా ఆ, ఎక్కువ కాలం బ్రతికాడు. దేవుని కృపను పోగొట్టుకున్నటువంటి సౌలు మధ్యలోనే చనిపోయాడు. కృపను దూరం చేసుకోకుండా దావీదు కూడా బెత్తెడు మూరయింది, చెప్పుకున్నాగా, అది సంగతి. అందుకని మనల్ని దేవుడు బ్రతికిస్తే, ఆయుష్ పొడిగిస్తే ఏం చేస్తారు? 119వ కీర్తన ఆయన అంటాడు, 175వ వచనం. అది నన్ను బ్రతికిస్తే అయ్యా నిన్ను స్తుతిస్తాను. హిజ్కియా ఏం చేశాడు? తంతి వాయిద్యాలు వాయించాడు, స్తుతించాడు. నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివాసం చేస్తాను కణతవాక్యం చెప్పిన అమ్మాయి కదా. దేవుడు బ్రతికిస్తే ఇంటికాడు కూర్చొని ఏదో ఒక సాగు చెబుతాం. అలాంటి వాళ్ళకి దేవుడు పొడిగించటం అన్నది ఆపేస్తే నష్టపోయేదెవరు? దేవుడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ఇంకొకసారి ఆలోచన చేయండి. ఏదైనా దేవుని వశంలో ఉంది. తర్వాత నువ్వేమనుకున్నా, నేనేమనుకున్నా సుఖమే ఉండదు, ఉపయోగమే ఉండదు. కాబట్టి అంత భయభక్తులు కలిగి ఉండండిరా. చేత అయితే మేలు చేయండి, లేకపోతే మెలకుండా ఊరుకోండి. ఎవరికి కీడు చేయి తలపెట్టమాకండి. నోటితో చెడ్డ మాటలు మాట్లాడమాకండి. దేవుడు లేడనుకుంటున్నారే ఏంది? దేవుడు సమస్తాన్ని వింటాడు. మనం చెప్పారుగా, తోస్తాడు, లెక్క ముగిస్తాడు అన్న మాటలు చెప్పాం కదా. ఇంకా నేర్చుకోకపోతే, ఇంకా మారపోతే మెహర్బానీలు వద్దమ్మా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మెహర్బానీ కోసం ఒకళ్ళ మీద ఏదో చెయ్యాలని, సాధించాలని చూస్తే నష్టపోతాం. కాబట్టి ఆ విధంగా ఉండొద్దని తెలియచేస్తూ, కూటమి పెట్టుకున్న వారికి, అదేవిధంగా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డకు కూడా దేవుడు దీర్ఘాయుష్షు ఇవ్వాలని కోరుకుంటూ, మనం అందరికి కూడా దేవుడు మరి దీర్ఘాయుష్షు ఇస్తూ మనం బ్రతుకుదినం మన కృపాక్షేమాలు ఎంటవచ్చు నాకు చేయాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.